ఏటీఎం కేంద్రం వద్ద డబ్బులు డ్రా చేస్తుండగా వెనక నుంచి వచ్చి ఏదో సాయం చేస్తున్నట్టుగా అలా కాదు ఇలా కాదు అలా అంటూ ఏవేవో చెప్పి మొత్తానికి ఓ యువకుణ్ణి అమాయకుణ్ణి చేసి ఖాతా ఖాళీ చేసేశారు. మాయల్లో పెట్టి యువకుని డెబిట్ కార్డును తీసుకుని మోసం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యతేజ అనే యువకుడు టేకులపల్లిలోని ఓ ఏటీఎం వద్దకు డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్లాడు. ఆ సమయంలో ఫోన్లో మాట్లాడుతుండటమే సూర్యతేజకు దెబ్బేసింది. సరిగ్గా అదే సమయానికి ఇద్దరు వ్యక్తులు ఏటీఎం లోపలికి వచ్చి సాయం చేస్తున్నట్లు నటించారు. మాటల్లోనే సూర్యతేజను ఏమార్చి అతని డెబిట్ కార్డును చాకచక్యంగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఆ స్థానంలో చెల్లుబాటు కాని వేరొక కార్డును సూర్యతేజ చేతిలో పెట్టి మెల్లగా అక్కడి నుండి జారుకున్నారు. సూర్యతేజకు తాను మోసపోయానని గ్రహించేలోపే దుండగులు మరో ఏటీఎం కేంద్రానికి వెళ్లి అతని డెబిట్ కార్డును ఉపయోగించి నగదును డ్రా చేసుకున్నారు. డబ్బులు డ్రా అయినట్టు మొబైల్కు మెసేజ్ రావడంతో తాను మోసపోయినట్లు తెలుసుకున్న సూర్యతేజ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏటీఎం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఏటీఎం లావాదేవీలు నిర్వహించేటప్పుడు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు.